Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. Let's start. ఆహారమే ఔషధం. ఆహారమే ఔషధం. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఫుడ్ ఈజ్ మెడిసిన్. ఫుడ్ ఈజ్ మెడిసిన్. అందుకే మంచి ఆహారం తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అందుకే మంచి ఆహారం తీసుకుంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇఫ్ వీ విల్ టేక్ గుడ్ ఫుడ్ నో నీడ్ టు గో టు హాస్పిటల్. ఇఫ్ వీ విల్ టేక్ గుడ్ ఫుడ్ నో నీడ్ టు గో టు హాస్పిటల్. మందులు వేసుకున్నావా? మందులు వేసుకున్నావా? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? డిడ్ యూ టేక్ మెడిసిన్? డిడ్ యూ టేక్ మెడిసిన్? ఇంతకుముందే వేసుకున్నా. ఇంతకుముందే వేసుకున్నా. దీని ఇంగ్లీష్లో ఏమంట? ఐ టుక్ బిఫోర్. ఐ టుక్ బిఫోర్. మీ పెళ్ళికి నన్ను పిలవవా? మీ పెళ్ళికి నన్ను పిలవవా? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? Won't you call me to your marriage? Won't you call me to your marriage? పిలవని పేరంటానికి రావద్దు. పిలవని పేరంటానికి రావద్దు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? షుడెంట్ కమ్ టు డిడెంట్ కాల్ ఫంక్షన్. షుడెంట్ కమ్ టు డిడెంట్ కాల్ ఫంక్షన్. పిలవని పేరంటానికి రావద్దు. పిలవని పెళ్ళి డిడెంట్ కాల్ మ్యారేజ్. పిలవని పెళ్ళి డిడెంట్ కాల్ మ్యారేజ్. పిలవని పేరంటం డిడెంట్ కాల్ ఫంక్షన్. డిడెంట్ కాల్ ఫంక్షన్. మన ఆలోచన మారితేనే మన భవిష్యత్ మారుతుంది. మన ఆలోచన మారితేనే మన భవిష్యత్ మారుతుంది. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఇఫ్ అవర్ థాట్ విల్ చేంజ్ అవర్ ఫ్యూచర్ విల్ చేంజ్. ఇఫ్ అవర్ థాట్ విల్ చేంజ్ అవర్ ఫ్యూచర్ విల్ చేంజ్. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగే చేస్తున్నావు. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఇలాగనే చేస్తున్నావు. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ టోల్డ్ మెనీ టైమ్స్ యు ఆర్ డూయింగ్ సేమ్. ఎన్నిసార్లు చెప్పినా ఐ టోల్డ్ మెనీ టైమ్స్ నువ్వు ఇలానే చేస్తున్నావు. దీని ఇంగ్లీష్లో యు ఆర్ డూయింగ్ సేమ్. ఐ టోల్డ్ మెనీ టైమ్స్ యు ఆర్ డూయింగ్ సేమ్. ఎప్పుడొచ్చారు? ఎప్పుడొచ్చారు అని అడుగుతూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? వెన్ డిడ్ యూ కమ్? వెన్ డిడ్ యూ కమ్? నువ్వు దీనిని ఎప్పుడు కనిపెట్టావు? నువ్వు దీనిని ఎప్పుడు కనిపెట్టావు? వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్? వెన్ డిడ్ యూ ఫైండ్ దిస్? నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. నీ ఆలోచనలు తప్పుగా ఉన్నాయి. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. యువర్ థాట్స్ ఆర్ రాంగ్లీ. మిమ్మల్నే పిలిచేది. మిమ్మల్నే పిలిచేది. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ యామ్ కాలింగ్ యూ. ఐ యామ్ కాలింగ్ యూ. ఆమె నిన్ను అడిగింది. ఆమె నిన్ను అడిగింది. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? షీ ఆస్క్డ్ యూ. షీ ఆస్క్డ్ యూ. ఆమె నిన్ను పిలవలేదా? ఆమె నిన్ను పిలవలేదా? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? డిడెంట్ షీ కాల్ యూ? డిడెంట్ షీ కాల్ యూ? తల్లి ప్రేమకు మించినది లేదు. తల్లి ప్రేమకు మించినది లేదు చెప్తూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? దెర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్. దెర్ ఈజ్ నథింగ్ దాన్ మదర్ లవ్. మదర్ లవ్ అంటే తల్లి ప్రేమ. వర్షం వస్తుంది. వర్షం వస్తుంది అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో రైన్ ఈజ్ కమింగ్. రైన్ ఈజ్ కమింగ్. వర్షం పడుతుంది. వర్షం పడుతుంది అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో రైన్ ఈజ్ ఫాలింగ్. రైన్ ఈజ్ ఫాలింగ్. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. దీని ఇంగ్లీష్లో ఏమనాలి? డోంట్ డూ ఫర్ మీ. డోంట్ డూ ఫర్ మీ. డూ ఫర్ యూ. డూ ఫర్ యూ. డోంట్ డూ ఫర్ మీ. డూ ఫర్ యూ. నువ్వు ఎలా చెబితే అలా చేయాలా? నువ్వు ఎలా చెబితే అలా చేయాలా అని అడిగితే దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడగాలి?
How you will tell, should I do like that? How you will tell, should I do like that? మీరు మాటలు చెప్తున్నారు కానీ పనులు చేయటం లేదు. మీరు మాటలు చెప్తున్నారు కానీ పనులు చేయడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? యు ఆర్ టెల్లింగ్ టాక్స్ బట్ నాట్ డూయింగ్ వర్క్స్. మీరు మాటలు చెప్తున్నారు కానీ పనులు చేయడం లేదు. దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ టెల్లింగ్ టాక్స్ బట్ నాట్ డూయింగ్ వర్క్స్. నీ కళ్ళు కనిపించడం లేదా? నీ కళ్ళు కనిపించడం లేదని అడుగుతూ ఉంటాం కదా. ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్? ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్? నీకు ఉంటే వాడు. నీకు ఉంటే వాడు. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఏదైనా నీకు ఉంటే వాడుకో అని చెప్తూ ఉంటాం కదా, ఆ మీనింగ్లో దీన్ని ఇంగ్లీష్లో ఇఫ్ యూ హ్యావ్, యూజ్. ఇఫ్ యూ హ్యావ్ నీకుంటే, యూజ్ వాడుకో అని చెప్పడానికి. నీతో నాకు గొడవ ఎందుకు? నీతో నాకు గొడవ ఎందుకు అని అడిగే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా. నీతో నాకు గొడవ ఎందుకు? నీతో నాకు గొడవ ఎందుకు? దీని ఇంగ్లీష్లో ఏమనాలి? వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ? వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ? నీతో నాకు గొడవ ఎందుకు అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనం ఈ సెంటెన్స్ని యూజ్ చేయవచ్చు. నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతా. నీ దారిలో నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతా. దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? యూ గో ఇన్ యువర్ వే. యూ గో ఇన్ యువర్ వే. ఐ విల్ గో ఇన్ మై వే. ఐ విల్ గో ఇన్ మై వే. చూడగానే నచ్చావు. చూడగానే నచ్చావు. ఐ సా యూ, ఐ లైక్డ్ యూ ఇమీడియట్లీ. ఐ సా యూ, ఐ లైక్డ్ యూ ఇమీడియట్లీ. పిలవగానే వెళ్ళకండి. పిలవగానే వెళ్ళకండి. ఇంగ్లీష్లో ఏమనాలి? ఇఫ్ దే విల్ కాల్, డోంట్ గో. ఇఫ్ దే విల్ కాల్, డోంట్ గో. నాకు తెలుసు. నాకు తెలుసు. ఇంగ్లీష్లో ఏమనాలి? ఐ నో. ఐ నో. అతను నాకు తెలుసు. అతను నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో హిమ్. ఐ నో హిమ్. ఆమె నాకు తెలుసు అని చెప్పడానికి ఐ నో హెర్. ఐ నో హెర్. నాకు తెలియదు. నాకు తెలియదు అని చెప్పడానికి ఐ డిడెంట్ నో. ఐ డిడెంట్ నో. ఇది నవ్వడానికి సమయమా? దీన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? ఈజ్ ఇట్ టైమ్ టు లాఫ్? ఈజ్ ఇట్ టైమ్ టు లాఫ్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.